సిరుల తల్లి శ్రీదేవి లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడం వల్ల ఇంట శ్రేయస్సు, సంపద, అదృష్టం చేకూరుతాయి. మీ కృషికి సానుకూల ప్రపంకనలను సృష్టించడంలో సహాయపడతాయి. డబ్బు, శ్రేయస్సును ఆకర్షించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. లక్ష్మీదేవిని ఆకర్షించడానికి, మీ ఇంటికి శ్రేయస్సును తీసుకురావడానికి మీ వంటగదిలో లభించే కొన్ని పదార్థాలేంటో తెలుసుకుందాం. తాజా తులసి. ఇవి సంపదను, శ్రేయస్సును, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మీ ఇంటి గుమ్మం దగ్గర తులసి మొక్కను ఉంచండి లేదా వంటల్లో వాడండి. ఇక దాల్చిన చెక్క. ఈ సుగంధ ద్రవ్యం సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీనిని మీ పర్సులో ఉంచండి. దాల్చిన చెక్క పొడిని పర్సులో చిన్న పేపర్లో మడిచి పెట్టుకోండి. అలాగే ఇంటి చుట్టూ చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే అల్లం అదృష్టాన్ని, శ్రేయస్సును సంపాదించి పెడుతుంది. అల్లంను పచ్చిగా తినండి లేదా వంటల్లో వాడటం మంచిది. అలాగే బిర్యానీ ఆకులు సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులపై కోరికలు రాసి కాల్చడం వల్ల ఆ కోరికలు నెరవేరుతాయని కొందరు నమ్ముతారు. అలాగే బియ్యం. సమృద్ధి, సంపదకు ఇది చిహ్నం. మీ వంటగదిలో ఒక చిన్న గిన్నెడు ఉడకని బియ్యం ఉంచండి. యాలకులు. ఈ సుగంధ ద్రవ్యం సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం డబ్బును ఆకర్షించడానికి పర్సులో 5 నుంచి 7 యాలకులు ఉంచండి. చివరిగా ఉప్పు. గదుల మూలాల్లో లేదా వంటగది చుట్టూ ఉప్పు చల్లడం వల్ల అది ప్రతికూలతలను దూరం చేసి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు.